ఇవాళ చీకటి అయితే రేపు తెల్లారుతుంది. తప్పకుండా ప్రజలు ఒక్కొక్క పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తున్న సంగతి అందరూ కూడా దేశంలో మనం అంతా రాష్ట్రంలో కానీ గమనిస్తున్నాం. ఇవాళ దేశ ప్రజలు కూడా ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీని ఇవ్వలేదు. వాళ్ళంతా కూటమిగా ఏర్పడి మరి ఇవాళ ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ మరి ఇతర పార్టీలు అన్నీ కలిసి కూడా మన సర్కారు ఏర్పాటు చేయబోతున్నాయి. మరి అట్లే ఏదైతే ఇండియా కూటమి ఉందో కూడా అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో వాళ్ళకు ఎలాంటి స్థానం లేదు. అది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలుపు చూసి వాపనుకుంటుంది. ఇవాళ రాష్ట్రంలో దిగ్గుచేటు ఒక పార్టీ సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక సీట్నే గెలుచుకోవడం జరిగింది, ఒక సీట్ను కోల్పోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ విజయం సాధించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. మరి ఇవల్ల ఈ పరిణామాలు గమనిస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఊడ్చుకపోయింది, ఇంకేం లేదు. అది ప్రజల్లో ఇక సింపతి కోల్పోయింది, ఇక దుకాణం బంద్ అయిందని చెప్తున్నాం. ఒకనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కూడా అదే స్థితిలో ఉండి ఇవాళ మళ్ళీ ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మళ్ళీ ఎవడైతే కిందికి పోయిండో మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఇవాళ కూడా గమనించాల్సింది, రాష్ట్రంలో అన్యూనంగా బీజేపీ పార్టీ పుంజుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను 6 నెలల్లో తిప్పుకొట్టి ఇవాళ ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ కాదు బీజేపీ అని చెప్పి ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మీరు శిరస వహించి ఈరోజు మీ తప్పును తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చేసుకోవడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం. కనుక ఇక్కడున్న వనపర్తి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే కూడా బీరాలు తీసి మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఓటమి చెందినట్లే. వాస్తవంగా నీకు వచ్చిన మెజార్టీలో 20,000 ఓట్లు తగ్గినాయి. 60,000 ఓట్లు ఇవాళ వనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి రావడానికి కారణం కేవలం మీ 6 గ్యారంటీలు అమలు కాలేదు, మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చారని ప్రజల నిర్ణయానికి వచ్చిన సందర్భంగానే బీజేపీకి ఓట్లు రావడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కుమ్మక్కైందని చెప్పి నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నేతలారా, మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ అనేది ఫస్ట్ నుంచి కూడా బద్ధశత్రువే. ఇవాళ బీజేపీ పార్టీతోన చేతులు కలిపి అవసరమైతే బీజేపీ పార్టీలోకి జంపై ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ను బొందబెట్టి మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాబోతున్నారని ప్రజలందరూ కూడా జోష్యం చెప్తున్నారు. మరి మీ గురువు గారు ఏదైతే ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచి అలా ఎన్డీఏ కూటమికి ఆయన కీలక వ్యక్తిగా మారబోతున్నారు. నీ సర్కారులో నీ కుర్చీ పోతుందని తెలిసింది. ఈరోజు నువ్వు నిజాయితీ పడడం అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో కుర్చీ పోయినా నువ్వు బీజేపీ పార్టీలోకి పోకుండా పార్టీని కాపాడితే నువ్వు మొడగాడవుయావు. అది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీ ముఖ్యమంత్రి పదవి పోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీని బతికియాలని రేవంత్ రెడ్డికి ఇటు వలుపుతున్నాం. నువ్వు రేపు పొద్దున పార్టీ మారి మళ్ళోసారి బీజేపీ ముఖ్యమంత్రి కావాలనే సూచనలు కల్పిస్తామని మేధావులు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు నిలయం. ఈ రాష్ట్రాన్ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ టీడీపీ పార్టీలను మెడల్ వంచి మరి అన్ని పార్టీలను మెప్పించి దేశ రాజకీయాలనే ఒక కేంద్రీకృతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ ప్రతిపక్షాల హోదాలోనే అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ఎందుకంటే పోరాటాలు ప్రతిపక్ష హోదాలు కేసీఆర్ కొత్తవి కావు. 14 ఏళ్ళు పోరాటం చేసి ప్రతిపక్ష హోదాల్లో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, 9.5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలినా మరి ఈ రాష్ట్రంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఎడారి తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చి బంగారు తెలంగాణగా మార్చి ఈరోజు అన్ని రకాల అభివృద్ధి చేసినాక ప్రజలు కోరుకున్న చిన్న మార్పు ద్వారా ఇవాళ కేసీఆర్ కుర్చీ దిగడం జరిగింది తప్ప లేకపోతే కేసీఆర్కి నూకలు లేవు, కేసీఆర్ ఇదైతాడు అదైతాడని చెప్పడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఈ 5-6 నెలల్లో మీ ప్రభుత్వం పడిపోతుందన్న సంగతి మీకు కూడా తెలిసిన విషయం. కనుక ఇప్పటికైనా ఇటు చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కేసీఆర్ను విమర్శించడం మానుకొని మీకు ఇచ్చిన 6 గ్యారంటీలు మిగతా హామీలను నెరవేర్చి రాష్ట్ర ప్రజల మెప్పు పొందాలని ఇతూ పలుకుతున్నాం. ఈ పార్టీ 14 ఏళ్ళు ప్రతిపక్షాల హోదాలో ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది.
ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూడా వెనుకంజ వేయదు. మరి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా అధైర్యానికి కోల్పోయి ధైర్యానితో ఉండి అధైర్యానికి గురి కాకుండా పార్టీ పిలుపు మేరకు పనిచేసి 4.5 ఏళ్లలో మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారి రాజ్యం వస్తుంది. మళ్ళీ మనం ప్రజల ముందుకు వెళ్తాం, ప్రజా పోరాటాల మీద పోరాటం చేద్దామని చెప్పి నాయకుల కార్యకర్తలకు పిలుపునిస్తూ మరి స్థానిక రాజు చౌరస్తాలో మరి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మేధారెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా విదూరంగా ఉన్నాయి. మరి తనకు రాజకీయ లక్షణాలు కానీ నాయక లక్షణాలు కానీ లేవు. తనకు తెలిసిందల్లా ఒకటే, కడుగాలుస్తా, వాత పెడతా, బొంద పెడతా, తొక్కుతా, ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ నాయకుడికి లక్షణాలు కావాలి. సొంత పార్టీ నేతలే ఇంటి దొంగలని విమర్శించినటువంటి నాయకుడు నువ్వు. మీ పార్టీలో ఏదైతే అంతర్గత విషయాలు ఉంటే మీ వారంలో మాట్లాడుకోవాలని బజార్కి ఎక్కి మరి చిన్నారెడ్డిని విమర్శిస్తున్నావు. నేను ఇవాళ చిన్నారెడ్డి పార్టీలో నీవు ఉన్నావా, లేకపోతే నీ పార్టీలో చిన్నారెడ్డి ఉన్నాడా? మరి నేను ఇంత జ్ఞానానికి వదిలేస్తున్నావు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. వాళ్ళు కేవలం అభివృద్ధి పనులను చేయలేక ప్రజలను డైవర్ట్ చేసుకోవడానికి ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తూ మరి బీఆర్ఎస్ నాయకుడైనటువంటి నిరంజన్ రెడ్డి మీద అపార్ట్లు వేస్తున్నారు. నాయకులారా మీకు ఒక సవాల్ విసురుతున్నాం. ఎన్నికల ముందు ఏదైతే మాజీ మంత్రి గారి మీద మీరు చేసినటువంటి ఆరోపణలు, మరి మీరు ఆ రోజు అధికారంలో ఉన్నాడు కూడా మాట్లాడిన సొందుకబుర్లు, ఇల్లు కబ్జా చేసి అవి చేసి అవినీతి చేసిందని మరి 8 నెలలకు కావాలని వస్తుంది మీ సర్కార్ వచ్చి. మీరు మొగాళ్ళు మోతేవాళ్ళు లాగా అయితే మీరు దమ్ము ఉంటే మరి ఒక్క ఆరోపణ కూడా నిరూపణ చేయలేదు. మరి మంత్రి గారి మీద మీరు మాట్లాడింది నోరుతోన్నా కింద ఉన్న ఇంకో అవయవంతో అని మాట్లాడుతున్నా. మీ దమ్ము ఉంటే మంత్రి గారి మీద మీరు ఇంతవరకు మీరు చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా క్లియర్ కాలేదు. మరి క్షమించమని కోరుతారా, మీరు ఇట్లే ఆరోపణలు చేస్తారా? ప్రజలు కూడా గమనించాలి. ఆ రోజు ఏదైతే అబద్ధాల ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి మంత్రి నిరంజన్ రెడ్డిపై మీరు జరిగినటువంటి బుద్ధ మళ్ళీ మీకు చుట్టుకుంటుంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన చేసినటువంటి తెల్ల కాగితం పైన నల్ల సిరాలు అక్కడి చుక్కలు అంటించి ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసిన నేతలారా, మరి మీ భాగవతం ఇంకొక ఏడాదిలో బాగుపడుతుంది. అలా ఎక్కడికి వెళ్ళిన రైస్ మిల్లుల కాడ మీరు మీ శ్రేణులందరూ కూడా పోయి కమిషన్లు అడుగుతున్నారు. ఇసుక దందాలో మీరు ఉన్నారు. అట్లే కూడా ప్రతి కాంట్రాక్టర్ని కూడా 8% ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నారు అనే సంగతి స్పష్టంగా కాంట్రాక్టర్లే చెప్తున్నారు. నా చదువుతో కూడా ఇలా మరి మీ అవినీతి భాగవతాల కోసమన్నా మేము ఈ 4.5 ఏళ్ళు పనిచేస్తాం, మీ అవినీతిని బయట పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.